సాధ్యంగా బేసిక్ జియోమెట్రిక్. ఇప్పుడు ఇది 6th 7th 8th 9th 10th ఇంటర్ప్రిటివ్ ఒక్కటే ఉన్నది. అయితే అందుకని నేను కాన్సెప్ట్ వైజ్గా బేసిక్ జియోమెట్రిక్ అనే కాన్సెప్ట్ పెట్టి రాస్తాను నేను. ఇప్పుడు మనం మొత్తం నేర్చుకోవడం అవసరం లేదు, మనము దాంట్లో మెయిన్ ఏందో తెలుసుకుంటే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ అన్నది, పాయింట్ అంటే కానీ మనం ఏంటంటే బట్టి కొట్టుకోకుండా మెయిన్ ఏంది, దేనికి వాడుతున్నారు. ఇప్పుడు పాయింట్ అంటే ఇది సింబల్, పాయింట్ అంటే ఇది సింబల్. దాన్ని ఏమంటారంటే ఏ ఫిక్స్డ్ లొకేషన్. అంటే ఏంటిది, ఒక ఫిక్స్డ్ లొకేషన్. పాయింట్ అంటే ఇప్పుడు ఎక్కడైనా ఇది పెట్టినా అనుకో, ఇది లొకేషన్ అంటే ఇది ఫిక్స్డ్. ఎగ్జాంపుల్ ఏంటిది, అవర్ లొకేషన్. ఎగ్జాంపుల్ ఏంది, అవర్ లొకేషన్. ఆడైతే నిలబడుతుందని అది ఒక ఫిక్స్డ్ లొకేషన్ కాబట్టి దాన్ని ఏమంటారు, పాయింట్ అంటారు, పాయింట్ అంటారు. తర్వాత లైన్, లైన్ సెగ్మెంట్ అంటే రెండు పాయింట్లకు సేమ్ డిస్టెన్స్, రెండు పాయింట్లు, ఇదొక పాయింట్ ఇది పాయింట్ అయితే సేమ్ ఒకే డిస్టెన్స్ అంటే ఏ ఫిక్స్డ్ లెంత్ అంటారు. దాన్ని ఏమంటారు, ఏ ఫిక్స్డ్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ కూడా నేర్చుకోవాలి కొన్నిటప్పుడు. సపోజ్ బోగోల్ నుంచి కంబానికి ఎన్ని కిలోమీటర్లు, 17 కిలోమీటర్స్. ఎన్ని కిలోమీటర్లు, 17 కిలోమీటర్స్. బోగోల్ నుంచి కంబానికి ఎన్ని కిలోమీటర్లు, 17 కిలోమీటర్స్. అదంతే, ఆ డిస్టెన్స్ సేమ్. ఆ కిలోమీటర్ రాయి నుంచి ఆ ఖమ్మంలో ఉండే కిలోమీటర్ రాయికి ఎంత ఉంటుంది, కేవలం 17 ఉంటుంది. దాన్ని ఏమంటారు, లైన్ సెగ్మెంట్. దాని కాబట్టి ఏ ఫిక్స్డ్ లెంత్ అంటారు. తర్వాత లైన్, లైన్ అంటే ఏ లైన్ సెగ్మెంట్ ఎక్స్టెన్స్ వన్ బోత్ సైడ్. చూడు ఇదేంటిది, ఇది లైన్ సెగ్మెంట్ కదా. ఈ లైన్ సెగ్మెంట్ నుంచి ఏం చేసాం, సాధించాం అంటే ఏంది, ఎక్స్టెండ్ చేసాం. ఇటుపక్క ఎక్స్టెండ్ చేసినప్పుడు దాన్ని ఏమంటారు, లైన్కి ఎగ్జాంపుల్. అంటే ఏంది, స్టార్టింగ్ ఎక్కడో తెలియదు, ఎండింగ్ ఎక్కడో తెలియదు, స్టార్టింగ్ ఎక్కడో తెలియదు, ఎండింగ్ ఎక్కడో తెలియదు కాబట్టి దాన్ని ఏమంటారు, నదులు. ఫర్ ఎగ్జాంపుల్ నదులు అది ఎక్కడో పోతుంటుంది అంతే కదా, అది ఎటు సైడ్ పోతుందో తెలియదు, అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు మనకు. సో దాన్ని ఏమంటారు, లైన్, లైన్ అంటారు. తర్వాత రే, రే రే అంటే ఏంది, రే అంటే ఒక పాయింట్, ఫిక్స్డ్ పాయింట్ నుంచి వన్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ అయినా పోవచ్చు, ఈ డైరెక్షన్ ఈ డైరెక్షన్, వన్ డైరెక్షన్ మాత్రం పోద్ది, మళ్ళీ ఎనికి పోద్దా, పోదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బోగుల్లో ఎక్కితే మనం ఎటు సైడ్ పోతాం, ఎటు సైడ్ అయినా పోవచ్చు, ఎనికి సైడ్ అయినా పోవచ్చు, ముందు సైడ్ అయినా పోవచ్చు. అయితే ఒక్క డైరెక్షన్ పోతాం అంతే కదా, ముందుకెళ్తే ముందుకే వెళ్తావు, వెనక్కి రావుగా. దాన్ని ఏమంటారు అంటే ఇదే పాయింట్ గోస్ టు ఓన్లీ వన్ డైరెక్షన్ అని చెప్పిన. ఇది పాయింట్ గోస్ టు అంటే ఇదేంటి, ఈ బాణం గుర్తుంటే వెళ్తూనే ఉంటుంది, ఒక డైరెక్షనే, ఇటైనా డైరెక్షనే, ఎటు సైడ్ అయినా ముందుకైనా పోవచ్చు, ఎన్నికైనా పోవచ్చు. తర్వాత ప్యారల్ లైన్స్ ఏమంటారు, ప్యారల్ లైన్స్. లైన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు లైన్స్ సేమ్ డిస్టెన్స్ ఉండాలి, రెండు లైన్స్ సేమ్ డిస్టెన్స్. అంటే సేమ్ డిస్టెన్సే బట్ ఎక్కడ టచ్ అవ్వదు, ఎక్కడ టచ్ అవ్వదు. అలాంటి వాటిని ఏమంటారు, ప్యారల్ లైన్స్. మనకు ఇలాగా డినోట్ చేస్తారు, ఎల్ పర్పెండిక్యులర్ టు ప్యారల్ టు ఎం అంటారు ఇట్లాగా. అయితే ఈ సింబల్ కనపడితే దీన్ని ఏమనుకోవాలా, పర్పెండిక్యులర్ ప్యారల్ అనుకోవాలా. దీనికి ఉదాహరణ ఏంటిది అంటే రైలు పట్టాలు మనము వెళ్ళేటప్పుడు చూస్తూనే ఉంటాం, అవి ఎలా ఉంటాయి, సేమ్ ప్యారల్ లాగానే ఉంటాయి, ఎక్కడ టచ్ అవుతాయా, ఎక్కడ టచ్ అవ్వు, అర్థమైందా. అలాంటి వాటిని ఏమంటారు, ప్యారల్ లైన్స్ అంటారు. ఇంకోటి ఏంటిది, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ద లైన్స్ అనేవి క్రాస్ వన్ అనదర్ అనేది, ఈ లైన్లు అనేవి ఎక్కడైనా టచ్ అవ్వచ్చు,
ఎక్కడైనా టచ్ అవ్వచ్చు. దీనికి ఇంటర్సెక్టింగ్ లైన్స్ రా, ఎక్కడైనా టచ్ అవ్వచ్చు. చూడు ద లైన్స్ క్రాస్ వన్ అనదర్ అని అంటే ఒకటి కావాలి. ఒక లైన్ అనుకో, ఇక్కడ ఒక లైన్ టచ్ అయింది, ఇంకొకటి ఇక్కడ టచ్ అయింది. దాన్ని ఏమన్నారు, ఒకటి టచ్ అయితేమో వన్ అని, రెండు టచ్ అయితే ఎనదర్ అని. ఎనదర్ అంటే ఎక్కడైనా అంటే 2, 3 కదా, అలాంటివి అనేది ఏమంటారు, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఏమంటారు, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఎక్కడైనా టచ్ అవ్వచ్చు, అర్థమైందా? క్రాస్గా అయినా ఎక్కడైనా టచ్ అవ్వచ్చు, అర్థమైందా? సపోజ్గా ఇక్కడ టచ్ అవ్వచ్చు, ఇక్కడ టచ్ అవ్వచ్చు, ఇక్కడ టచ్ అవ్వచ్చు, ఎక్కడైనా టచ్ అవ్వచ్చు. దాన్ని ఏమంటారు, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇప్పుడు కాన్కరెంట్ ఏమంటారు, కాన్కరెంట్. ఎన్ని లైన్స్ అయినా కలవని, ఎక్కడ కలుస్తాయి, ఓన్లీ 1 పాయింట్ దగ్గరే కలవాల. వాటిని ఏమంటారు, కాన్కరెంట్. ఏమంటారు, కాన్కరెంట్ లైన్స్. ఇక్కడ 3 లైన్స్ ఇచ్చారు, అయితే పాసింగ్ త్రూ సేమ్ పాయింట్, ఒక పాయింట్ దగ్గరే టచ్ అయింది. ఇక్కడ ఏమైంది, ఎన్ని పాయింట్ అయినా టచ్ అవ్వచ్చు, ఎక్కడైనా టచ్ అవ్వచ్చు. దాన్ని ఏమంటారు, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఇలా ఉంటే కాన్కరెంట్. కాన్కరెంట్ లైన్ ఎప్పటికైనా ఒక పాయింట్ ఉంటుంది. ఎన్ని నెంబర్లు అయినా ఎన్ని లైన్స్ అయినా ఒకే చోట కలవాల. దాన్ని ఏమంటారు, కాన్కరెంట్ లైన్స్. ఇప్పుడు పర్పెండిక్యులర్ లైన్స్. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే లైన్స్ చేసినాంగా, ఇదేగా. ఇలా వచ్చినప్పుడు ఎక్కడైనా టచ్ అయినప్పుడు 2 లైన్స్ ఇక్కడ టచ్ అయినప్పుడు యాంగిల్ కానీ 2 లైన్స్ టచ్ అయినప్పుడు యాంగిల్ కానీ 90 degrees అయితే వాటిని ఏమంటారు, పర్పెండిక్యులర్ లైన్స్ అంటారు. ద యాంగిల్ బిట్వీన్ 2 lines 90 degrees. 2 lines ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఎంత ఉండాలి, యాంగిల్ 90 degrees అయితే వాటిని ఏమంటారు, పర్పెండిక్యులర్ లైన్స్. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఈ విధంగా చూపిస్తారు, డినోటెడ్. అర్థమైందా? తర్వాత యాంగిల్స్. యాంగిల్స్ అంటే 2 rays విత్ కామన్ ఎండ్ పాయింట్. దీనికి ఈ పక్క పోయేది ఒక రే, ఇటు పైకి పోయేది ఒక రే. ఈ 2 కామన్ పాయింట్ ఏంటిది, ఓ. అయితే అలాంటి వాటిని ఏమంటారు, యాంగిల్స్ అంటారు. యాంగిల్ను ఈ విధంగా చూపిస్తారు. ఏ విధంగా, ఎల్ షేప్ లా ఉంటుంది. దీన్ని ఏమంటారు, యాంగిల్ అంటారు. యాంగిల్ ఏఓబి. ఎప్పటికైనా కానీ ఒక యాంగిల్ చెప్పాలంటే మధ్యలో రాయాల. ఇక్కడ దీని యాంగిల్ చెప్పాలంటే ఓ అనేది మధ్యలో రాయాలి. అర్థమైందా? ఏఓబి రాయొచ్చు, బిఓఏ అన్న రాయొచ్చు. కానీ ఏ యాంగిల్ అయితే నువ్వు చెప్తున్నావో ఆ యాంగిల్ను ఎప్పటికైనా ఎక్కడ రాయాలా, మధ్యలో రాయాలా. అర్థమైందా? అవి ఎక్కడైతే నెక్స్ట్ లెక్కలు వచ్చే కొద్దీ మనకు అర్థమైపోతాయి. అర్థమైందా? దీన్ని ఏమంటారు, ఓను వర్టెక్స్ అంటారు. ఏమంటారు, వర్టెక్స్ అంటారు. ఇప్పుడు ఒక యాంగిల్ రాయాలంటే మనం ఎట్లా రాయాలి, యాంగిల్ ఏఓబి రాయాలా, ఈ సింబల్ రాయాలా. ఈ సింబల్ రాసినట్టే ఓహో ఇది ఒక యాంగిల్ ఏఓబి అని అర్థం. ఇప్పుడు ఈ యాంగిల్ ఎన్ని రకాలంటే 6 రకాలు ఉంటుంది, టైప్స్ ఆఫ్ యాంగిల్స్. 30 degrees కంటే తక్కువ ఉంటే వాటిని ఏమంటారు, యాక్యూజ్ యాంగిల్ అంటారు. అర్థమైందా? ఈ యాంగిల్ ఎంత ఉందో తెలియదు కదా మనకు, 90 ఉందా 100 ఉందా ఎంతో మనకు తెలియదు. దాన్ని ఏమంటారు, 90 degrees కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు, యాక్యూజ్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఏంది, 90 degrees ఉంటే వాటిని ఏమంటారు, రైట్ యాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ అనవచ్చు, లేకపోతే పర్పెండిక్యులర్ అనవచ్చు. ఏంటిది, రైట్ యాంగిల్ అనవచ్చు, పర్పెండిక్యులర్ అన్నా కానీ అంతే కదా, 90 degrees కదా. సో దీన్ని రైట్ యాంగిల్ అనవచ్చు, లేకపోతే పర్పెండిక్యులర్ అని అనవచ్చు. ఎంత ఉండాలా, 90 degrees ఉండాలా. ఇప్పుడు ఏంది, అబ్జూట్ యాంగిల్ అంటే ఎంత, 90 degrees కంటే ఎక్కువ. 90 degrees కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ, 110, 120, 130, 140, 150, 170 అంటే 180, 190 అవుతుందా, కాదు. అంటే
190 నుంచి 90 కంటే అంటే 91 నుంచి 179 వరకు ఉండాల. ఏముంది? 179 వరకు ఉంటే దాన్ని ఏమంటారు? అబ్డ్యూస్ యాంగిల్ అంటారు. తర్వాత స్ట్రైట్ యాంగిల్ ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. స్ట్రైట్ యాంగిల్ ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. అదే రిఫ్లెక్సివ్ యాంగిల్ అంటే ఎంత ఉంటుంది అంటే అంత 180 నుంచి 360కి తక్కువ. 360 ఉంటే కంప్లీట్ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బొమ్మ రూపంలో చూడాలంటే చూడండి, దీన్ని ఏమంటారంటే స్ట్రైట్ లైన్, అంతే కదా? వినాలా? దీన్ని స్ట్రైట్ లైన్ అయితే అర్థమైందా? యాంగిల్ సిపోల్ ఇది ఈ స్ట్రైట్ యాంగిల్ ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. అర్థమైందా? ఇక్కడి నుంచి ఎంత ఉంటుంది? ఇలా ఉంటుంది. ఈ మొత్తం ఉంటే ఏమైతే ఒక సర్కిల్ ఏర్పడింది. ఆ సర్కిల్ అంతా అయితే ఎంత అయినట్టు? కంప్లీట్ యాంగిల్ అంటారు. దీన్ని ఏమంటారు? కంప్లీట్ యాంగిల్. అయ్యమా అంటే ఒక సర్కిల్ మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది? 360 డిగ్రీస్ ఉంటుంది. సగం ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. ఇక్కడ 180 ఉంటుంది, ఇక్కడ 180 ఉంటుంది. అంటే ఈ కింద పక్క ఎంత ఉంటుంది? 180 నుంచి ఇక్కడ 180 ఉంటుంది. ఈ మధ్యలో ఇట్లా ఉన్నది అనుకో, ఇది 180 కదా, ఇది 90 డిగ్రీలు ఉంటుంది, ఇది 270. అంటే ప్రతి ఒక్కదానికి 90 ఉంటుంది. వీడికి 360 డిగ్రీస్ ఉంటుంది. వీడికి 360 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ 90 ఉంటే, ఇక్కడ 180 ఉంటే, ఇది 270 అయితే, ఇది 360 ఉంటుంది. ఇలా ఉంటుంది. అర్థమైందా? చూడండి, ఈ మధ్యలోనే ఉంటే ఏమంటారు? యాక్టివ్ యాంగిల్. ఈ 90 డిగ్రీస్ ఉంటే రైట్ యాంగిల్. 180 డిగ్రీస్ ఉంటే స్ట్రైట్ యాంగిల్. 180 కంటే తక్కువ, ఇంకా తక్కువ ఉంటే ఇది మొత్తాన్ని ఏమంటారు? రిఫ్లెక్సివ్ యాంగిల్. ఇది 180 ఉంటే 180 ఉంటే స్ట్రైట్ యాంగిల్. 180 కంటే తక్కువ ఉంటే 180 కంటే తక్కువ అంటే ఏంటి? 179 అలా ఉన్నట్టు. అప్పుడేమైతే అబ్డ్యూస్ యాంగిల్. 180 కంటే ఎక్కువ ఉంటే కంప్లీట్ యాంగిల్. చూడండి, ఇలా వాటిని అంటారు. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు యాంగిల్లో లోపల భాగాన్ని ఏమంటారు అంటే యాంగిల్లో లోపల భాగాన్ని ఇంటీరియర్ అంటారు. ఇంటీరియర్ అంటారు. బయట భాగాన్ని ఎక్స్టీరియర్ అంటారు. ఏదైనా లోపల భాగాన్ని ఇంటీరియర్ అంటారు, బయట భాగాన్ని ఎక్స్టీరియర్ అంటారు. ఈ పదాలు వస్తాయి. అర్థమైందా? పదాలు తెలుసుకోవాలా. ఇంటీరియర్ అంటే ఏంటి? ఎక్స్టీరియర్. ఇంటీరియర్ అంటే లోపల, ఎక్స్టీరియర్ అంటే బయట. ఇంటీరియర్ అంటే లోపల అని, ఎక్స్టీరియర్ అంటే బయట అని. అది